ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ కయే ఇలహ్రీం హసకలహ్రీం సకలహ్రీం అదృష్ట మహాలక్ష్మి నమః. వీరు భాస్కరి సుధాకర్ గారు, వారి మిస్సెస్ జ్యోతి గారు. వారు 8 నెలల క్రితం వచ్చి వీరు వాళ్ళ బాబు బీటెక్ చేస్తున్నారా, ఇప్పుడు విదేశాలు వెళ్ళటానికి అన్ని ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే స్టార్టప్ కంపెనీ గొప్పగా చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళ అదృష్టం పెట్టుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో కుటుంబంలో ఎంత జరిగిందో దాన్ని ఇంకా 100 రెట్లు బ్రహ్మాండంగా చేయాలని చెప్పి, ఇది మీరు ఇప్పుడు పెట్టుకున్న 1,16,000 అదృష్టం ఇప్పుడే తీసుకొని పెట్టుకున్నారు. యాక్చువల్గా భాస్కరి సుధాకర్ గారి మిస్సెస్ ఫస్ట్ 8 నెలల క్రితం 1,16,000 అదృష్టం పెట్టుకున్నారు. తర్వాత మొన్న నెల క్రితం వచ్చి 5,16,000 అదృష్టం పెట్టుకున్నారు. ఇప్పుడు బాబును కూడా పంపించారు. వ్యాపారం చాలా బాగా ఉండటము, కొత్త బట్టల కొట్టు పెట్టడము, ఆర్థికంగా చాలా గొప్పగా ఉండటము, ఆరోగ్యపరంగా కానీ సుఖము శాంతి 2 షాపులు ఉండటము, అనుకున్న దానికంటే 100 రెట్లు బ్రహ్మాండంగా ఉండటం వల్ల చాలా సంతోషంగా ఉండి, అది చెప్పడంతో పాటు వాళ్ళ బాబు కోసము అదృష్టం పెట్టించడానికి వచ్చారు. వారిని చూడండి ఎట్లా వెలిగిపోతుందో ముఖం. యాక్చువల్గా ఏంటంటే అదృష్టం ఉన్న చోట అందరూ కూడా మంచి చెడు లాభం నష్టం వారం ఉద్యోగం రాహుకాలం ఇవన్నీ ఏమి చూడక్కర్లా. అదృష్టం ఉన్న చోట అమావాస్య రోజు అయినా సరే మీ ఇష్టం వచ్చిన పని చేసుకోండి. కస్టమర్స్ చాలామంది రియల్ ఎస్టేట్లో ఉంటారు. వాళ్ళు మంగళవారం కానీ అమావాస్య కానీ ఎక్కువ పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఎక్కువ మంది రిజిస్ట్రేషన్కి రారు. రిజిస్టర్ ఆఫీస్ కొద్దిగా ఖాళీ ఉంటుందని చెప్పి అట్లా పెట్టుకుంటారు. ఎందుకంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి వాళ్ళ జీవితంలో మళ్ళీ మంచి చెడు లాభం నష్టం మళ్ళీ రాహుకాలం చూసుకోవటము ఇవన్నీ ఏమొద్దు. ఏదైనా అదృష్టం కళ్ళకద్దుకోవాలి, నన్ను ఒకసారి తలుచుకోవాలి. మీరు ఇష్టం వచ్చిన పని చేసుకోండి. మీరు ₹1,00,00,000 కోసం కోరుకుంటే 100 కోట్లు వచ్చేటట్టు మంచి మార్గం అమ్మవారు చూపించేస్తుంది. అమ్మవారు తన యొక్క 100 సింహం తలలతో అమ్మవారు మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. అలాగే ఈ శత్రువులు ఎక్కడ భూ ప్రపంచంలో ఏ మూల మీద ఉన్నా కూడా వదలదు. వాళ్ళ యొక్క రక్తాన్ని పీల్చేస్తుంది ఆవిడ. వాళ్ళకి తెలివైన వాళ్ళు అయితే మీ దగ్గరకు వచ్చి మీకు ఏదైనా స్వీట్ కానీ తేనె కానీ లడ్డు మీద తేనె జల్లి ఇవ్వటం కానీ అట్లా ఇచ్చి చేసి మీకు దండం పెట్టుకుంటే అప్పటి నుంచి వాళ్ళని కూడా కాపాడుద్ది ఆవిడ. అందుకని మీకు శత్రువులు ఉండరు, ఇబ్బంది ఉండదు. మీ దగ్గరికి వచ్చిన మీ కస్టమర్స్ కూడా ఎన్ని వేల మంది బాగుపడి ఉంటారో గమనించుకోండి. మీ దగ్గరికి వచ్చి ఒక చీర కొన్న వాళ్ళు ఎవరైనా సరే తర్వాత ఒక నెల రోజుల తర్వాత అడిగి చూడండి అసలు ఎట్లా ఉందండి. జనరల్గా ఊరికి ఎంక్వైరీగా వాళ్ళు చెప్తారు, ఏమోనండి నిన్నటిదాకా ఏమో బాగాలేదు, ఈ చీర కొన్న కాడి నుంచి మా ఇల్లంతా బాగా అయిపోయిందని చెప్తారు. అన్ని రకాలుగా మంచి జరుగుతుంటుంది. అమ్మవారు చాలా పవర్ఫుల్. ఎందుకంటే మేము రోజు పూజ యజ్ఞము బీజాక్షాలు పెద్ద కార్యక్రమం రోజుకి 5-6 గంటలు ఒక 100 మంది దానికి సంబంధించిన అదే పని మీద ఉంటారనమాట. అందువల్ల అన్నీ మంచి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా కొద్దిగా పెద్ద వ్యవహారం, దాంట్లో రోజుకు ₹1,00,00,000 సంపాదించడానికి అవకాశం ఉండే విధంగా ఒక ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకోవటం కానీ, లేకపోతే ఇప్పుడు గవర్నమెంట్ సెస్సులు ఉంటాయి, ఆ సెస్సుల్లో తీసుకుని ఒక బట్టల ఇండస్ట్రీ పెట్టడం కానీ, ఇక మీ అబ్బాయితో కూడా ఇప్పుడే మాట్లాడాం కదా, ఫుల్ సపోర్ట్ చేయడానికి. దాంట్లో ఖర్చు ఏమి ఉండదు. స్టార్టప్ కంపెనీ చేసుకోమనండి. స్టార్టప్ కంపెనీ ఇప్పుడు స్టార్టింగ్లో నెలకు ఒక 20 లక్షలు 50 లక్షలు వచ్చినా పర్వాలేదు, కానీ పెట్టుబడి ఏమి ఉండదు. మళ్ళీ తర్వాత మాత్రం కోట్లు 100 కోట్లు 1000 కోట్లు వచ్చే స్టార్టప్ కంపెనీ పెట్టమనండి. ఏది పడితే అది వద్దని చెప్పండి. బాబును కూడా అడిగి ఏం జరిగింది ఎట్లా జరిగిందో అడుగుతాం. నాన్న నీ పూర్తి పేరు? భాస్కరి సాయిరామ్. గట్టిగా మాట్లాడు. భాస్కరి సాయిరామ్. ఓకే. అమ్మగారు పెట్టుకున్నాక అదృష్టం పెట్టుకున్నాక ఎలా ఉంది ఇల్లు? బిజినెస్ బాగా నడుస్తుంది, బాగుంది. డబ్బుల విషయం కాదు, కానీ డబ్బుల విషయం అదృష్టం చోట ఎట్లయినా డబ్బులు ఉంటాయి, నమ్మకం ఉండాలి అంతే. కానీ సుఖం సంతోషం ఇల్లంతా కూడా ఎంత సంతోషంగా ఉంటుందంటే పచ్చగా బంగారంలాగా తయారైపోతుంది అన్ని రకాలుగా. మీరే కాదు, మీ వెనకాల ఉన్నవాళ్ళు, మీరంటే ఇష్టపడే వాళ్ళు అందరికీ. ఇప్పుడు మీరు ఏదో స్టార్టప్ కంపెనీ గురించి మాట్లాడుతున్నారు, చెప్పండి. స్టార్టప్ కంపెనీ పెడదాం. గట్టి మాట్లాడండి, మీరు అందరికీ వినపడాలి. దీంట్లో ఇది స్టార్టప్ కంపెనీ పెడదాం అనుకుంటున్నాను. స్టార్టప్ కంపెనీ వేరే సలహా కావాలా? సరే.